ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి పెంచడం, ఖరీదైన కొనుగోళ్లను తగ్గించి ప్రజలపై భారం తగ్గించడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పదే పదే చెప్పే విషయాలు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీ జెన్కోను బలహీనపరిచి ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి ఏకంగా 9 సార్లు ఛార్జీలు పెంచి 30 నుంచి 32 వేల కోట్ల భారం ప్రజలపై మోపింది. మేము స్వంత ఉత్పత్తి పెంచి కొనుగోలు ఖర్చు యూనిట్కి ₹7.71 నుంచి ₹6.35కు తగ్గించాం. దేశంలోనే తొలిసారిగా 13 పైసల ట్రూ డౌన్ చేశామని మంత్రి ప్రకటించారు. ఈ వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంతవరకు సరైనవి? అసలు అధికారిక డేటా, ఏపీఈఆర్సీ ఆదేశాలు ఏం చెబుతున్నాయి? గత ప్రభుత్వం 2023-24 చివరి సంవత్సరంలో ఏపీ జెన్కో, ఏపీపీడీసీఎల్ కలిపి సంవత్సరానికి సుమారు 35,017 మెగావాట్ యూనిట్లు ఉత్పత్తి చేశాయి. కానీ 2024-25, 2025-26లో పరిస్థితి మారింది. మార్చి 2026లో ఏపీ జెన్కో ఒకే రోజు 6,160 మెగావాట్ల ఉత్పత్తి సాధించింది. ఇది కార్పొరేషన్ చరిత్రలోనే అత్యధికం. గ్రిడ్కు 5,730 మెగావాట్లు సరఫరా చేశారు. జనవరి 2026లోనే 6,009 మెగావాట్ల రికార్డు సృష్టించింది. థర్మల్ ఉత్పత్తి 30% పెరిగిందని మంత్రి సెప్టెంబర్ 2025లోనే ప్రకటించారు. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లలో మెయింటెనెన్స్, కోల్ క్వాలిటీ మెరుగుపరచడం, ఫైనాన్షియల్ సపోర్ట్ ద్వారా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పెరిగింది. గతంలో ప్రైవేటు కొనుగోళ్లపై ఆధారపడటం వల్ల ఏపీ జెన్కోను బలహీనపరిచారు అని మంత్రి ఆరోపించారు. అధికారిక నివేదికలు కూడా గతంలో థర్మల్ ప్లాంట్లు తక్కువ ఉత్పత్తి చేశాయని సూచిస్తున్నాయి. పోలవరం, లోయర్ సైలేరు, అప్పర్ సైలేరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు వేగవంతంగా జరుగుతున్నాయి. రిన్యూవబుల్ టార్గెట్ 160 గిగావాట్లు. ఫలితంగా రోజువారీ డిమాండ్ 270 మెగావాట్లకి చేరాయి. ఓపెన్ మార్కెట్ నుంచి ఖరీదైన కొనుగోళ్లు తగ్గాయి. ఇటీవల డే టైమ్ సర్ప్లస్తో థర్మల్ తగ్గించి చౌక మార్కెట్ నుంచి కొనుగోళ్లు చేసి 65 కోట్లు ఆదా చేశారు.